సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించి విమర్శలకు చెక్ పెట్టింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇటీవల వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అసలు కేసు హైలైట్ అయిందే పవన్ వల్ల అంటూ జన సైనికులు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సంచలనంగా మారినటువంటి మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును తాజాగా ముఖ్యమంత్రి సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కూడా గతం నుంచి కూడా చూసుకున్నట్లయితే ప్రీతిపై హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆమె తల్లి చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఈ యొక్క ఛార్జ్ షీట్ దాఖలు సమయంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయని, దాని మీద పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ బాధితుల తరఫున పోరాటం చేయటం అది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడమే కాకుండా అందరిలో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే అప్పుడు దిద్దుబాటు చర్యల భాగంగా గత ప్రభుత్వంలో దాన్ని సిబిఐకి అప్పగిస్తున్నామంటూ నామమాత్రపు జీవో జారీ చేసి దాన్ని మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారన్న విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా మాట్లాడిన నేపథ్యంలో మరొకసారి కూడా ఈ యొక్క అంశం తెర మీదకి వచ్చింది. అయితే సుగాలి ప్రీతి తల్లి చెప్తున్న దాని ప్రకారంగా కూడా ఏదైతే తన కూతురు మరణించిన సమయంలో ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా 2017 ఆగస్టు 19వ తేదీన ఐపీసీ 302, 201, 34 SC/ST అట్రాసిటీ కేసు నిరోధక చట్టంలో 3.2 పోక్సో చట్టంలోని సెక్షన్ 10 కింద కేసు నమోదు చేశారు. అయితే ఛార్జ్ షీట్ లో మాత్రం కేవలం దానిని ఐపీసీ 306 కింద మాత్రమే పొందుపరుస్తూ బలవంతంగా వేరే ప్రేరేపించడం వల్ల ఈ యొక్క హత్య జరిగింది అని, ఆత్మహత్య జరిగిందని వాళ్ళు ఛార్జ్ షీట్ ను నీరు కార్చారు. దీనివల్ల తనకు అన్యాయం జరిగిందని పోరాటం చేసింది. ఈ యొక్క అంశాన్ని వైసీపీ కూడా స్టేక్ తీసుకోవడం, వారు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడంతో కుటుంబ ప్రభుత్వం రంగంలోకి దిగి మరొకసారి ఈ కేసు మొత్తాన్ని కూడా దర్యాప్తు చేసేందుకు సిబిఐకి అప్పగించడం అన్నది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. సుధా, థ్యాంక్ యూ. ఏలూరులో